అందరికీ హాయ్. అందరూ ఏముంచో కట్ వర్క్ది బ్లౌజ్ కుట్టాను కదండి, ఆ కటింగ్ వీడియో పెట్టమంటున్నారు అన్నమాట. అందుకే మీ గురించి ఆ కటింగ్ వీడియో నేను చేశాను అనమాట. ఏం లేదు, మనం బ్యాక్ పార్ట్ని 2 మడతలుగా మనం మడత పెట్టేసుకోనమాట. లైనింగ్ క్లాత్ మీద మనం పెట్టేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ అంటే నెక్ మొత్తం మనం సేమ్ ఎలా ఉందో అలా మనము ఈ లైనింగ్ క్లాత్ మీద మనం గీసేసుకోవాలన్నమాట. ఎంత వాళ్ళు ఒక బోట్ నెక్ చెప్పారనుకో, 1 ఇంచు మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ లెక్క కాబట్టి మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సరిపోద్ది. ఇప్పుడు నేనేముంచో ఎంత నడుము భుజంకి చంకకి డాట్స్ వేసుకొని లెంత్ ఎంత అని చెప్పేసి మనం ఒకసారి చూసేసుకున్న తర్వాత నీట్గా గీసేసుకుని అయిపోయిన తర్వాత ఏముంచో కటింగ్ చేసేసుకోవాలి బ్లౌజ్ని మనం. ఈ బ్లౌజ్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, చాలామంది ఈ బ్లౌజే కుట్టించుకుంటున్నారు కూడా. చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అదినా. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి. ఇప్పుడు మెయిన్ నెక్ మనం గీసుకోవాలన్నమాట. ఈ నెక్ ఏంటంటే మనం క్రాస్గా పెట్టుకొని నేను ఎలా చూసారో అలా గీస్తున్నాను, సేమ్ అలాగే మనం గీసుకుంటే ఆ నెక్ ఫైనల్ లుక్ బాగా వచ్చేస్తుంది. కట్ చేసేసుకోవడమే అంతే. ముందుని కూడా వాళ్ళు కట్ వర్క్ లాగా పెట్టించుకున్నారు, కట్ వర్క్ లాగా వచ్చిందన్నమాట ముందుని కూడా. చాలా నీట్గా వచ్చింది ఫైనల్ లుక్ అదినా. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. నెక్ కూడా బాగా నీట్గా అందంగా కనిపిస్తుంది. నేను ఇది టిచ్చింగ్ వీడియో కూడా నేను పెట్టాను. ఇప్పుడు కటింగ్ వీడియో పెడుతున్నాను అనమాట. అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, దీన్ని కటింగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి. మీ గురించే కటింగ్ వీడియో చేశాను. చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. ముందునేమంచో వాళ్ళు కట్ వర్క్ లాగా పెట్టించుకున్నారన్నమాట. ముందుని కూడా చాలా నీట్గా వచ్చింది ఫైనల్ లుక్ అదినా. బాగా వచ్చింది. ముందు కటింగ్ కూడా నేను సేమ్ ఇలాగే. ముందుని చాలామంది అడుగుతున్నారు, మీరు క్రాస్గా పెట్టి ముందుని షేప్ బాగా వస్తుందని అడిగారు. ఇప్పుడు కూడా మీకు ఆ కటింగ్ కూడా నేను ఇందులోనే చూపిస్తాను అన్నమాట. ఎలా వస్తుంది, నేను ఎలా కట్ చేయబట్టి ఎందుకు ఎంత క్రాస్గా వస్తుందని కూడా నేను ఇందులో చూపించాను. మీరు ఇలాగే సేమ్ నేను యాస్టీస్గా నేను ఎలా పెట్టాను మీరు అలాగే కానీ కట్ చేస్తే మీకు చాలా నీట్గా వస్తుంది. ఫైనల్ లుక్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి, కంపల్సరీగా చూడండి. మీరు ఇలాగే ఫాలో చేస్తే ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్.